Watch full episodes on Jio Hotstar. మమ్మీ డాడీ కాపాడండి, మేము నాలుగు వైపులా ఇరుక్కుపోయాం. లగైతో ఇప్పుడేం చేయాలి? అరే ఘసెటరా, ఊరుకోండు, నోరు మూసుకోనుండు. ఇప్పుడు చూద్దాం ఎవరికి ఎంత దమ్ముందో. మోటు నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఇంజిన్ ఆఫ్ చేస్తే మనం అందరం కిందకి వెళ్ళిపోతాం మిత్రమా. లగైతో, మమ్మీ, డాడీ, కాపాడండి. సార్కి వ్యతిరేకంగా ఎవరో మాట్లాడినట్టున్నారు. అందుకనే అదిగో అటు చూడు, సెక్యూరిటీ వాళ్ళని వెంబడిస్తున్నారు. మనం ఈ నెట్ డోర్ ని ఓపెన్ చేస్తే బాగుంటుందనిపిస్తుంది. ఏ రోజైతే ఈ నెట్ ను ఓపెన్ చేయగలుగుతామో ఆ రోజే మళ్ళీ వెళ్ళి మన పోరాటాన్ని మనం మొదలు పెట్టగలము. అంతవరకు వేచి ఉండాలి. మోటు నా మిత్రమా, మనం గనక లేజర్ నెట్ తాకామంటే మనం అందరం భస్మం అయిపోతాం మిత్రమా. వెల్కమ్. ఇంతకీ నువ్వెవరు? మాకెందుకు సహాయం చేసావు చెప్పు. నాకు మీ నాన్నగారు బాగా తెలుసు. అంతేకాదు, మిమ్మల్ని ఇక్కడికి రప్పించడానికి నేను ఎన్నో చోట్లకి మెసేజెస్ పంపించాను. మీరు ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. నువ్వు మోటువే కదా? అవును, నేనే మోటూని. అచ్చో, నువ్వు మీ నాన్నగారిలాగే ఉన్నావు. ఇతను నా మిత్రుడు పత్లు, ఈయన డాక్టర్ జట్కా, ఈయన ఇన్స్పెక్టర్ చింగం, ఈయన ఘసెటరాం. హలో. ఇప్పుడు మీకు విషయం బాగా అర్థమైంది అనుకుంటాను. మోటుని రమ్మని మీరు తరచూ మెసేజ్ల మీద మెసేజ్లు పంపుతూ ఉన్నారు కదా, కానీ మోటు కలలో మీరు వాళ్ళ నాన్నగారిని ఎత్తుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఆయన దగ్గర అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తిని ఉపయోగించి ఎవరి కల్లోకైనా వెళ్లి రాగలరు. అలాగే ఎవరి కళ్ళలోకైనా చూసి వారి మనసులో ఏముందో చెప్పేయగలరు. కంట్రోల్ కూడా చేయగలరు. ఆ శక్తిని తీసుకోవడానికి అజర్ సార్ ఆయన్ని ఖైదు చేశారు. అదంతా సరే గాని ఇన్ని సంవత్సరాల తర్వాత ఉన్నట్టుండి అతనికి మోటు జ్ఞాపకం ఎలా వచ్చింది? అప్పుడు నువ్వు చిన్నవాడివి, చాలా చిన్నవాడివి. ఇన్ని రోజులు అజార్ దగ్గర నుంచి నిన్ను కాపాడడం కోసమే ఆయన నిన్ను కాంటాక్ట్ చేయకుండా ఉన్నారు. ఆయనకి ఇప్పుడు వయసు పెద్దదైంది, అంతేకాకుండా తట్టుకునే శక్తి పోతుంది. ఇప్పుడు నువ్వు పెద్దవాడివయ్యావు కదా, ఆయన్ని విడిపించి తీసుకువెళ్ళగలవన్న నమ్మకం ఆయనకొచ్చింది.
నన్ను త్వరగా తీసుకువెళ్ళండి, త్వరగా మా నాన్న దగ్గరికి తీసుకువెళ్ళండి. నేను ఆయన ఇక్కడి నుంచి తీసుకువెళ్తాను. నువ్వు ఇలా ఆవేశపడకూడదు. అజార్ సార్ ప్రమాదకరమైన వాడే కాదు, చాలా తెలివైన వాడు కూడా. ఆయన దగ్గర చాలా తెలివిగా ప్రవర్తించాలి. చూడండి, మీరు బాగా ఆకలితో ఉన్నట్టున్నారు. ముందు భోంచేయండి, ఆ తర్వాత మిమ్మల్ని ఆయన దగ్గరికి తీసుకువెళ్తాను. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా? హలో మ్యామ్. రండి రండి, త్వరగా దిగొచ్చేయండి. నాన్నగారండి, నాన్నగారండి. మోటు మోటు నువ్వు వచ్చేసావా? ఎలా ఉన్నావు బాబు? మోటు బాబు నువ్వు ఎలా ఉన్నావు? మోటు నేను నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళటానికి వచ్చాను నాన్న, నేను తీసుకెళ్ళటానికి వచ్చాను. ఎవరు ఎవరు మీ కంటికి గంటలు కట్టింది? తీయండి నాన్నగారు, తీయమని చెప్తున్నాగా. మోటు వద్దు వద్దు మోటు. నన్ను క్షమించండి, నేను చెప్పడం మర్చిపోయాను. ఆయన కళ్ళు పట్టుకుంటే ఎవరికైనా షాక్ కొడుతుంది. ఆయన కళ్ళు తెరవకుండా ఉండడానికి అలా చేశాం. అది తెరవడానికి ఒక కోట్ ఉంది, అది కేవలం అజార్ సార్కి, ఆ తర్వాత లట్టుకు మాత్రమే. ఎన్ని సంవత్సరాల తర్వాత కలిసావు, అయినా నిన్నే చూడలేకపోతున్నాను. నా కొడుకు ఎలా ఉన్నాడు? చూడ్డానికి అచ్చు మీలాగే ఉన్నాడు సార్. మీరు తప్పకుండా చూస్తారు, మీరు తప్పకుండా చూస్తారు నాన్నగారు, సందేహం లేదు. ఈ లోపల నాకు ఒక చిన్న పని ఉంది, ఆ జార్ సంగతి చూసొస్తాను నాన్నగారు. మోహన్ సిన్హా, నువ్వు చెప్పింది నిజమే. నీకు కొడుకున్నాడు, నువ్వు కూడా అబద్ధం చెప్పలేదన్నమాట. ఎందుకంటే కాకి పొడుస్తుంది, పైగా కాకంటే నాకు చాలా భయం. నువ్వు కూడా కాకంటే భయపడతావనుకుంటా. వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు, ఇంకేం చెప్పేది, నన్ను వదిలిపెట్టు. వెల్కమ్ మోటు, ఇక మీదట నువ్వు కూడా మా ఖైదీవే. థ్యాంక్ యూ మినీ, నువ్వు చాలా తెలివిగా ప్రవర్తించావు. మోటు వాళ్ళ నాన్నగారి నమ్మకం గెలవడం అంత గొప్ప విషయం ఏమీ కాదు. అంటే మమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం ఇదంతా కేవలం నీ పన్నాగమేనా? ఓ, నువ్వు తెలివైన వాడివే, బాగానే కనిపెట్టావు. మిస్టర్ మోహన్ సిన్హా, నా మిత్రమా, సహోదరా, నేను అబద్ధం చెప్పనన్న సంగతి నీకు తెలుసు. ఎందుకంటే కాకి పొడుస్తుంది, కాకంటే నాకు భయం కదా. నువ్వు గనక నీ శక్తి రహస్యమేంటో నాకు చెప్పకపోతే నేను నిజం చెప్తున్నాను, మోటు బ్రెయిన్ ని బ్లాంక్ చేసేస్తాను. తర్వాత తను నిన్ను మాత్రమే కాదు, తనని తనే మర్చిపోతాడు. ఇప్పుడు తను నీ పక్కనే వేలాడుతున్నాడు. స్టార్ట్ ద మెషిన్. నా మిత్రుడిని వదలండి. నువ్వు నా కొడుకుని ఏమీ చెయ్యొద్దు. వద్దు, వాడిని వదిలేయ్, వాడిని వదిలేయ్. నేను చెప్పేస్తాను, నీకంతా వివరంగా చెప్పేస్తాను. నాన్నగారు, నాన్నగారు, మీరేం చెప్పకండి. నన్ను క్షమించు మోటు. జీవితాంతో నిన్ను నేను కాపాడుకోవాలి. కాపాడుకోలేకపోతే ఇక ఈ ప్రపంచంలో నేను బతకడమే అనవసరం. నా వల్ల నువ్వు బంధించబడ్డావు. సారీ బాబు. వద్దు వద్దు, మీరిద్దరు అసలు బాధపడద్దు. మీరు బాధపడితే నేను బాధపడాల్సి వస్తుంది. చెప్పండి చెప్పండి, మీరేం చెప్పాలనుకున్నారో చెప్పండి. బాస్ దానికోసం ఎదురు చూస్తున్నారు.
లగైతూ ఇప్పుడు ఫైటింగ్ ప్రారంభం అయిపోయింది. నాకు ఇందులో 20 ఏళ్ళ అనుభవం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? పోయి చేయడానికి ఉంది, పారిపోవడమే. రండి. మనం ఎంత గొంతు చించుకుని అరిచినా అంతకంతకి ఆక్టోపస్లు పెరిగిపోతున్నాయి మిత్రులారా. పదండి, ఎలాగోలా మనం బయటికి పారిపోదాం. పదండి. లేదు నాన్నగారిని ఈ పరిస్థితిలో వదిలిపెట్టి నేను వెళ్ళిపోలేను. అరే నువ్వే జీవించి ఉండకపోతే మీ నాన్నగారిని ఎవరు కాపాడతారు చెప్పు. ముందు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు, ఆ తర్వాత నీకు కావాల్సిన ఏర్పాట్లు మేము చేస్తాం. నాన్న నేను తిరిగి వస్తాను, నా కోసం ఎదురు చూస్తూ ఉండు. మీరు ఇక్కడి నుంచి తప్పించుకొని పోలేరు. Hands up! దానేమి చింగం. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా ఇంపాసిబుల్. ఇక్కడ ఏదైనా అంబరిలా దొరుకుతుందా? ఎందుకంటే వర్షం వచ్చేలా ఉంది. ఇప్పుడు ఇక్కడ వర్షం రాబోతోందా? థ్యాంక్ యూ. అరే సడన్ గా ఇక్కడికి కొబ్బరి బొండాలు ఎలా వచ్చాయి? ఇప్పుడు ఈ గన్నును ఒకసారి పైకి చూపించి నువ్వు షూట్ చేయి. చింగం గారు, చింగం గారు, మీరు వెంటనే వెళ్ళి ఆ చెత్త బుట్టలో దూకేయండి. తిన్నగా వెళ్ళి ఒక ట్రక్ పెట్టిలో పడతారు. ఆ తర్వాత మిమ్మల్ని నేను బయటికి తీసుకొస్తాను. నేను మిమ్మల్ని కాపాడుతున్నాను, మీరెందుకు నన్ను కొడుతున్నారు? ఇంతకు ముందు మినీ మాకు సహాయం చేసి మేము ఇరుక్కునేలా చేసింది. చెప్పు చెప్పు, ఇప్పుడు మమ్మల్ని నువ్వు ఎక్కడ ఇరికిద్దాం అనుకుంటున్నావు? చెప్పు. నేను జీవితాంతం అజార్కి చెంచా పని చేస్తున్నాను, కానీ ఆయన నా బుర్రలో గుజ్జు లేదు అని అంటున్నారు. మేమేమైనా ఆయనకి బాధ లేదు, కానీ ఈ రోజు చూపిస్తాను ఈ గుజ్జు లేని బుర్రతో ఎలాంటి పని చేస్తానా అని. మీరు ల్యాబ్ నుంచి తప్పించుకునే విధంగా నేనే చేశాను. ఇతను చెప్పింది నిజమే. ఇతను కావాలని ఆ లివర్ ని విరగొట్టాడని నాకు అర్థమవుతోంది. సరే మీరు నా వెనక్గా రండి. పదండి, మనకి ఇంతకంటే వేరే ఆప్షన్ లేదు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.